సుశీల సుశీల ఏమండి నాకు టైం అవుతుంది, డ్యూటీకి వెళ్ళాలి కదా. రెడీ అవనివరా ఏంటి? నువ్వు రెడీ అవుతావే, సింగారించుకున్నావు కదా చాలు. జడేసుకొనివరా? ఉంది కానీ నేను ఇళ్ళ ఖాళీయే కదా. చీర కట్టుకోనివరా? కట్టుకున్నావు కదా, కట్టుకున్నావులే. వెళ్ళు, క్యారేజ్ తీసుకురా, తొందరగా వెళ్ళు. ఇస్తాను, ఆగండి. డ్యూటీకి వెళ్ళొద్దండి. నేను పొద్దున్నే డ్యూటీకి వెళ్ళాలని తెలుసు కదా, క్యారేజీ రెడీ చేయదు, ఒళ్ళు పెంచేసింది బాగానే. ఇదిగండి బాబు, అలా అరుస్తున్నారు. వస్తున్నాను కదా. రావే బాబు, నాకు లేట్ అయిపోతుంది. అంతా కంగారే. ఎదురొద్దు కానీ రా. వస్తున్నానండి. రాత్రి 10ంటికి వస్తాడు, పొద్దున్నేమో పరిగెట్టుకు వెళ్ళిపోవాలంట. సారో లేట్ అయితే తిడతాడే, నా బాధలు నీకేం తెలుసే. అన్నాడమ్మా, మా ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగం, దాని గురించి నన్ను పట్టించుకోడు. తగించాలే, ఎదురురా. స్టార్ట్ అవ్వట్లేదు, ఇంకోటి చూద్దాం. ఆఫీస్ అవగానే తొందరగా ఇంటికి రండి. స్నేహితురాలు రమాదేవి ఇంటికి వెళ్ళాలి. ఎందుకు? నువ్వు వెళ్ళు, సరిపోద్ది. వాళ్ళది పెళ్లి రోజు అటండి, మన ఇద్దరిని మరీ మరీ రమ్మంది. సర్లే, చూస్తానులే. ఈ బండి ఒకటి స్టార్ట్ అవ్వట్లేదు. నేను బస్సు ఎక్కెళ్తాను, మెకానిక్ రా శంకరం గడు వస్తాడు, ఆడికి ఈ తాళం బాగు చేసి పట్టుకొస్తాడు. నువ్వు ఎదురురా, సాయంత్రం తొందరగా వస్తానులే. మర్చిపోకండి, మా ఫ్రెండ్ సాయంత్రం తొందరగా రండి. వెళ్తాం మానేస్తే మనకు మాట వచ్చేద్ది. హలో వదినా, బాగున్నావా? నేను కూడా బాగున్నాను వదినా. ఏం చెప్పనే నా బాధలో. మీ అన్నయ్య నన్ను అసలు పట్టించుకోవట్లేదు. పొద్దున్నే లేస్తాడు, డ్యూటీ డ్యూటీ అని వెళ్ళిపోతాడు, రాత్రి 10ంటికి వస్తాడు. నన్ను అసలు పట్టించుకోవట్లేదమ్మా వదినా. నన్నేమో గొన్నేనుగో అంటాడు, నన్నేమో లావుగా ఉన్నాను అంటాడు, చూస్తే మూడ్ రాదంటాడు. వదినా, ఇప్పటికే పిల్లకి పెళ్లి చేసాం, బాధ్యత తీరింది, మనల్ని కూడా ఎత్తేసాం. ఇప్పుడు నా మొగుడు మళ్ళీ పొడిచోడు అయిపోయాడమ్మా. ఈయనెవరో నాలా బస్సు ఎక్కడానికి వస్తున్నట్టున్నారు, చాలా మంచివారిలా కనిపిస్తున్నారు. ఈవిడెవరు దీర్ఘంగా ఆలోచించేస్తుంది? నాకులాగా బస్సు కోసం వచ్చిందనుకుంటాను. ఈవిడేంటి కూలింగ్ కాల్ పెట్టుకుని మంచి క్లాస్గా ఉంది. బస్సు కొంచెం లేట్గా వస్తే బాగుంటుంది. ఈవిడతో ఈ లోపల పులిహార కలపచ్చు. ఫిగరు సన్నగా నాజుగా కత్తిలా ఉంది. వయసులో పెద్ద ఆయనలా ఉన్నారు, కానీ మంచి ఆయనలా కనిపిస్తున్నారు. నీ పేరేంటి? నా పేరు సౌదామిని. మరి మీ పేరు? ఆ పేరు గోపాల్. వావ్, నైస్ నేమ్ అండి. మీరు ఎక్కడైనా జాబ్ చేస్తున్నారా? రంగోలీ కంపెనీలో. అర్థం కాలే, ఏ కంపెనీలో? రంగోలీ కూల్ డ్రింక్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాను 4 years నుంచి. రంగోలీ కూల్ డ్రింక్ కంపెనీలో 50,000 జీతానికి వర్క్ చేస్తున్నాను. రంగోలీ కంపెనీయా? ఆ పేరు ఎప్పుడు వినలేదే. అది బొంబాయి కంపెనీ అండి. ఈ మధ్యనే ఆంధ్రాలో కూడా స్టార్ట్ చేశారు. అవునా? మీ ఆఫీస్ ఎక్కడా? సుధాపూర్ జంక్షన్ అండి. మీ నవ్వు చాలా బాగుందండి. మీరేమీ అనుకోకపోతే మిమ్మల్ని ఒక విషయం అడగాలి. చెప్పండి, ఏం పర్లేదు. ఏంటి ఈవిడి ఇలా ఏడుస్తుంది? నేనేం చేయలేదు కదా.
నాన్న వాళ్ళు ఎవరూ లేరండి. నాది ఒంటరి జీవితం అండి. అయ్యో సౌదామిని గారు అలా ఏడుస్తున్నారు ఏంటండి? మీ అందానికి ఏడుపు కరెక్ట్ కాదండి, ఏడవకండి. మీరు చూస్తే చాలా మంచివారిలా ఉన్నారండి. మీకు అభ్యంతరం లేకపోతే మీతో 7 అడుగులు నడుద్దాం అనుకుంటున్నానండి. నన్ను ప్రేమించే అమ్మాయి ఈ భూమి మీద ఉందా? హలో సౌదామిని, బాధపడదు. నువ్వు అడిగితే 7 అడుగులేంటి, 7 మైళ్ళైనా నడిచి వెళ్ళిపోదాం. అబ్బా, గోపాల్ గారు, అది కాదండి. రోజు మీరు ఇలాగా ఆఫీస్కి మీరు బండి మీద వెళ్తుంటే మిమ్మల్ని చూస్తూ ఉంటాను. ఏదో మాట్లాడదాం అనుకుంటాను, కానీ మాట్లాడలేను. మీ మీద ఇష్టం పెరిగింది అలా, అందుకే నన్ను పెళ్లి చేసుకోమంటున్నాను. ఈవిడేంటి నన్ను చూడగానే లవ్ అంటుంది, పెళ్ళి అంటుంది. నేను అంత అందంగా ఉన్నానా? సరే, నన్ను కోరి వచ్చిన అందాన్ని కాదనుకోవడం ఎందుకు? ఇంట్లో ఆ బొండంతో పడలేకపోతున్నాను. సౌదామిని నన్ను అంతగా ఇష్టపడుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. గోపాల్, నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రేమకు వయసుతో పని లేదు, కావాల్సింది మనసు. అది మీ దగ్గర ఉంది. పద ఆ గుళ్ళోకి వెళ్ళి దండలు మార్చుకుందాం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం గోపాల్? ఇంకెక్కడికి సౌదామిని, మన బృందావనానికి. బృందావనంలో నేను రాధని, నువ్వు కృష్ణుడివి. ఒరే రాజు, ఆ ప్యాకెట్ పోలీసు వాళ్ళు తీసిపోరంటే రా. మరి తీసుకుపోక ఏం చేస్తారు బాబాయ్? ప్యాకెట్ మాటలేంటి? ఒకడేమో పిల్లని కొట్టి ఆవిడ దగ్గర డబ్బులు లాక్కుపోతూ ఉంటాడు, ఇంకొకడేమో ఇంట్లో ఏమైనా సాల్తులుంటే అవి పట్టిపోయి తాకడ పెట్టేస్తాడు. ఈ ప్యాకెట్ పిచ్చులు పడ్డ వాళ్ళు మాట్లాడరు ఇంకా. ఆ ప్యాకెట్లోని పిచ్చలాడిది. ఆ ప్యాకెట్ కోసం నేనే కాదు, మన ఈదులో ఉన్న సీనిగాడు, ఆ పక్కన ఉన్న సుబ్బుగాడు, అలాగే ఆ వెంకట్రావుగాడు అందరూ కూడా అలాగే పాడైపోతున్నారు. మనీరా, మన ఊరిలో ఆడవాళ్ళందరూ కలిపి పోలీసులు కంప్లైంట్ ఇచ్చేసారంట. వాళ్ళేమో డ్రోన్ కెమెరాలు వేసి మేమందరం ఎక్కడ వాడుతున్నామో చూసి దొరుకుని తీసుకుపోయారు. నేనేమో దొరకకుండా పారిపోయాను. మంచి పని చేశారు పోలీసు వాళ్ళు. నువ్వు మాకు చెప్పావులే, మేమేం ప్యాకెట్ తగలేస్తుంటే నువ్వేమో బ్రాంతి గుడి దగ్గర తగలేస్తున్నావు వెళ్ళి. ఒరే రాజు, ఆ పెళ్లిదండలే చూసినప్పుడు మన గోపాల్లా ఉన్నాడేట్రా. అవును బాబాయ్, ఏంటిడు మెల్ల పెళ్లిదండలు వేసుకుని పక్కన ఏమన్నా తీసుకుని వచ్చేస్తున్నాడు. ఒరే ఒరే ఆయన కేకేసి అడగరా. ఆగు బాబాయ్, నేను అడుగుతాను కదా. ఒరే గోపాలం, ఇలారా ఓసారి. ఈ ఎదవల కంట్లోనే పడ్డానా? ఏంట్రా మీ గోల? ఏంటి, రెండో పెళ్లి చేసుకున్నావా? అవును, చేసుకున్నాను. ఒరే గోపాలం, ఇది నిజమేనా లేకపోతే ఏ ఇన్స్టా రీల్స్లోని హైలైట్ అయిపోదామని చెప్పి ఇలా రెండో పెళ్లి వేసమైనా వేసుకొచ్చావా? అలాంటిది ఏం కాదే, నిజంగానే 2 పెళ్లి చేసుకున్నాను. గోపాలం, నువ్వు మాట్లాడింది నిజమేట్రా? అవునరా? ఒరే నేను చూస్తే నాకేం అర్థం అవట్లేదురా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ఆవిడ సన్నంగా ఉంది, నచ్చింది, 2వ పెళ్లి చేసుకున్నాను. ఏంట్రా నీ గోల? ముందు పెళ్ళం లావుగా ఉంది, గొన్నేనుగులాగా. రెండోది కరెంట్ తీగలాగా సన్నగా ఉంది, అందుకే చేసుకున్నాను. నీకు రే గోపాలం, కరెంట్ తెగి చాకు పట్టదని చూసుకోరా బాబా. ఏంటిది ఈ వయసులో ఇలా తయారేడు? పిల్లం లావుగా ఉందని రెండో పెళ్లి చేసుకుంటాడా? మనిషి ఎప్పుడు ఇంతే. మా ఫ్రెండ్ ఇంటికి ఫంక్షన్కి వెళ్దామంటే ఇప్పుడు రాలేదు. సౌదామిని, ఇదే మన ఇల్లు, ఆవిడే నా ముందు భార్య. ఇదేంటి ఎవరిలో పెళ్లి దండలు వేసుకుని మా ఇంటికి వచ్చారేంటి? మా ఇద్దరు కూడా ఎవరిది పెళ్లి చేసుకుని తీసుకొచ్చు? నేను చూసి కళా నిజమా? అయ్యి బాబు, నా మొగుడే కొంప కొల్లేరు చేసి దేన్నో పెళ్లి చేసుకుని తీసుకొచ్చేసాడు బాబు. ఏంటండి పని, ఏంటండి అవుతుంది బాబు? నా కొంప కొల్లేరు చేసేసాడు బాబు. ఈ మాయదారు ముండా మాయలో పడి 2వ పెళ్లి చేసుకుని అది నా ఇంటికి తీసుకొచ్చేస్తావా? నిన్ను ఎంత నమ్మాను? ఈ వయసులో నన్ను మోసం చేస్తావా? 2వ పెళ్లి చేసుకొస్తావా? ఎవరిది మాయదారు ముండా? ఇంకెక్కడ తగిలింది? అందరూ చూసేసారు, పెళ్లి దాంట్లో తీసుకొచ్చాడు బాబు. జీవితాన్ని ఇలా నాశనం చేస్తాడు అనుకోలేదు.
ఏముందా, రెండో పెళ్లి చేసుకున్నాను, ఇంటికి తీసుకొచ్చాను. తను ఇక నుంచి నీ చెల్లి. ఏమండి, పెళ్ళంగా నేను ఉండగా రెండో పెళ్లి చేసుకుంటారా? నేను చచ్చాను అనుకున్నావా? నువ్వు గుండెనుగులా లావుగా ఉన్నావనే రెండో పెళ్లి చేసుకున్నాను. నువ్వు నాకెందుకో ఉపయోగపడవని. నువ్వు బిడ్డకి పెళ్లి చేశాం కదండి. అప్పుడు సన్నంగా ఉండేదానివి, ఇప్పుడు గుండెనుగులా తయారయ్యావు. చూడు సుశీల, ఆ అమ్మాయి నేను ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. నేను నిన్ను వదిలేను. అంటే ఈ ఘోరం నా కళ్ళతో చూస్తా ఉండాలా? అక్కర్లేదు, నువ్వు ఆ గదిలో ఉండు. సౌదామిని నేను ఈ గదిలో ఉంటాం. అయినా నువ్వు రెండో పెళ్లి చేసుకుంటావు నేరం. నువ్వు సంతకాలు పెట్టిన కాగితాలు ఏంటో తెలుసా? నీకు ఆరోగ్యం బాగోలేదని. దీనికి ఒంట్లో బాగాలేదని నన్ను చేసుకున్నాడా? నా మొగుడు రెండో పెళ్లి చేసుకున్నా నాకు అభ్యంతరం లేదని తెలివిగానే ప్లాన్ చేశాడు. నువ్వు రాసిచ్చినట్టుగా లెటర్ తయారు చేశాను. అర్థమైందా? కాబట్టి మూసుకుని పక్కన పడుండు. ఎలా? ఏమండి, మీరే నా ప్రాణం అండి, దయచేసి అమ్మాయిని వదిలేయండి. అది కుదరదు. ఈరోజే మా శోభనం. సౌదమిని, నువ్వు ఈ గదిలో ఉండు. మనకు సామాన్లు ఏం కావాలో తీసుకొస్తాను శోభనానికి. నువ్వు వెళ్ళు ఆ గదిలోకి బా. ఎన్నో రోజుల నుంచి ఈ పెళ్లి గురించి వెయిట్ చేస్తున్నాను. ఇన్ని రోజులకి నా పెళ్ళి అయ్యింది, అది కూడా రెండో పెళ్ళోడు చేసుకున్నాను. తప్పదు కదా, అడ్జస్ట్ అవుతాను. ఈరోజు మా శోభనం కదా, ఏం వెరైటీలు తెస్తాడో చూద్దాం. మల్లెపూలు తెస్తే బాగుంటుంది తలలోకి, గులాబీలు తెస్తే బాగుంటుంది మంచం మీదకి. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను. బక్కముండ ఎన్ని కొంపలు సిచ్చెట్టిందో ఇప్పుడు నా మగుండు అల్లా వేసుకుంది. దీనికి ఒళ్ళు కొవ్వెక్కిందో తెలవదు, నువ్వెక్కిందో తెలవదు. పిల్ల ఉన్నావండి, రెండో పెళ్లి చేసుకుంది ఎదవ. నాకెక్కడ దొరికేవే సన్నాసముండ. నీ కాళ్ళు ఇరిపోను, నీకు మాయరాగం రాను. నా కర్మ, నా కర్మ. ఈ మాయిదారి మూడు ఇంకా రాలేదేంటి? ఈరోజు శోభనం అన్న విషయం మర్చిపోయా ఏంటి? సరే, ఫోన్ చేద్దాం. చెప్పు సౌదామిని. గోపాల్, ఎప్పటికొస్తావు? ఈరోజు మన శోభనం కదా, నీ కోసం నేను ఫ్రెష్గా రెడీ అయ్యి అందమైన చీర కట్టుకున్నా. తొందరగా రారా, నాకు మూడ్ వస్తుంది. ఓయ్ సౌదామిని, వచ్చేస్తున్నా. నీకోసం హల్వా మల్లెపూలు పట్టుకుని వచ్చేస్తున్నాను. అబ్బో, గోపాల్ కూడా చాలా స్పీడ్గా ఉన్నాడు. ఇదేంటిది? అప్పుడే కొరకెట్టి పడుకుంది. నా కోసం వెయిట్ చేస్తుంది అనుకుంటే ఇలా పడుకుంది ఏంటి? ఈవేళ దీనికి శోభనం పేరు చెప్పి చొక్కలు చూపించాలి. అలాగూ నా పెళ్ళంతో సుఖం లేదు, అదంతా ఇక్కడే చూపించేస్తాను. ఏదో చేద్దామని ఆతురంగా ఉంటే లేకదేంటిది? దీంతో నా ఆకలంతా తీర్చేసుకోవాలి. చారీలో దేవతలా ఉంది. ఇక నుంచి నాకు రోజు పండగ. లేగు సౌదామిని, లేగు, లేగవే. గోపాల్, వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇవిగో హల్వా మల్లెపూలు. ఈవేళ మన శోభనం అదిరిపోవాలి. అర్థమైందా? సరే గోపాల్, నువ్వు వెళ్ళి రెడీ అవిరా, తొందరగా రా. సరే. నీ కోరిక నేను తీరుస్తాను కదా. అబ్బో, నా కోసం హల్వా, మల్లెపూలు, గులాబీలు. నా చీకట్లు కమ్మిన జీవితానికి వెలుగునిస్తాడేమో. ఏమే మూసుకుని లోపల ఎక్కడికి వెళ్తారు? ఆగండి, ఆగండి, మీరు దూరంగా ఉండు, లేకపోతే ఊరుకోను. ఈవేళ నా రెండో పెళ్ళంతో శోభనం చేసుకుంటున్నాను. ఇప్పటిదాకా నీతోటి విసిగెత్తిపోయాను. శాంతి లేదు నా ప్రాణానికి. ఛే, ఎలా
ఏండి మీరు లోపల రండి, మీరు లోపల రండి, మీరు సోపం చేసుకోవద్దండి. రండి లోపల రండి, లోపల రండి. నాకు అన్యాయం చేయొద్దండి, నేను చచ్చిపోతానండి. వదలకపోతే నేను చచ్చిపోతాను. లోపల రండి. తలిపే ముందు. వచ్చాడు నారాజు ఈ రోజు, నన్ను ప్రతిరోజు పూల పాన్పుపై పడుకోబెడతాడు. మన ఇద్దరి కోసం పూల పాన్పు రెడీ చేసా. ఇంకా మొదలు పెట్టేద్దామా? రెడీ. ఎన్నాళ్ళ నుంచో ఈ కోరిక నాకు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. పద ఎక్కువ మంచం. గోపాల్, నేనంటే నీకు అంత ఇష్టమా? నీ భార్యని ఎదిరించి మరీ నన్ను రెండో పెళ్లి చేసుకున్నావు. సౌదామిని, నువ్వు నన్ను మొదటిసారి చూడగానే ధైర్యంగా వెళ్ళావు చెప్పు. ఆ ధైర్యంతోనే నేను రెండో పెళ్లి చేసుకున్నాను. నేనంటే నీకెందుకు అంత ఇష్టం? గోపాల్, నేను నిన్ను 2 నెలల నుంచి చూస్తున్నాను. నువ్వు చాలా మంచివాడివి, అందరికీ సాయం చేస్తావు, మంచిగా జాబ్ చేసుకుంటున్నావు. నీ భార్య దగ్గర నీకు సుఖం లేదని చెప్పి చాలా స్ట్రగుల్ పడుతున్నావు. ఎంత మంచి సౌదామినియో నాకు దొరికింది. నా జీవితం ఎన్నాళ్ళైనా మీకే అంకితం చేద్దామని. దాన్నే ప్రేమ అంటారు. గోపాల్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నన్ను మోసం చేయవు కదా? సౌదామిని, నువ్వంటే నాకు చాలా ఇష్టం. మా ఆవిడ నిన్నేమన్నా కానీ నువ్వు ధైర్యంగా ఉండాలి. అయినా ఏం భయం లేదులే, ఎందుకంటే నాకు మళ్ళీ పెళ్ళి అవుద్దని స్వామీజీ చెప్పాడు. ముందుగా మా ఆవిడతో సంతకం పెట్టించేశా. నువ్వు సూపర్ గోపాల్, నువ్వు సూపర్ గోపాల్. మన శోభనానికి మల్లెపూలు, హల్వా ఉన్నాయి కానీ పాలు లేవేంటి? అయ్యో గోపాల్, మర్చిపోయానే. నీకోసం వేడివేడిగా పాలు కాచి, కానీ పాల్లో మిరియాలేసి కాచి తీసుకొస్తా. అవి నువ్వు తాగాలి, తర్వాత నన్ను తాగాలి. నువ్వు వెళ్ళు, త్వరగా తీసుకురా. సరే. ఏయ్, నాకు ఈవేళ పండగ, నేను ఇరగదీసేయాలి. పండగ. హల్వా తింటూ వేడివేడిగా పాలు తాగుతూ ఈరోజు పరిగెత్తించేస్తా. ఏమండి, పాలు తీసుకొచ్చాను. ఓకే సౌదామిని, 1 నిమిషం ఆగు, తలుపేసి వస్తాను. సౌదామిని, సగం నువ్వు తాగు, మిగతా సగం తాగుతాను. ఏమండి గోపాలం గారు, నేను మీకు పాలు కాచేటప్పుడే ఆల్రెడీ తాగేశాను. ఇక నేను తాగలేను, ఇవి మీకే. తీసుకో, పంచదార ఎక్కువేసి తీసుకొచ్చా.
ప్రేమ కూడా కలిపి తీసుకొచ్చాను, తాగు. తాగండి, తాగండి. పూర్తిగా తాగాలి, నన్ను నిద్రపోకుండా చెయ్యాలి. రేపు ఆఫీసులో చెక్ తీసుకుని బ్యాంక్ వెళ్ళి ఆ చెక్ మార్చి 25 లక్షలు తీసుకొస్తాను. ఆ డబ్బులు పెట్టి నీకు పక్క వీధిలో ఓ ఫ్లాట్ కొనాలి, అర్థమైందా? ఆ ఫ్లాట్ కొనడానికి రేపు డబ్బులు తీసుకొస్తాను. ఆ ఫ్లాట్ నీ పేరునే రాస్తానులే. ఏంటి వాళ్ళ దగ్గరనే మొత్తగా ఉంది. అబ్బా, ఏదేదో చేద్దామంటే ఇలా నిద్ర వచ్చేస్తుంది, మొత్తగా ఉందేంటి? సౌదామిని కళ్ళు మూతలు పడిపోతున్నాయండి. సౌదామిని నేనేదో చేద్దాం అనుకున్నా, ఏమీ చేయకుండానే మొత్తం వచ్చేస్తుందేంటి? నేమీ చేయలేనే. ఊరుకో గోపాల్, ఏం పర్లేదులే. పొద్దున్నుంచి అలసిపోయావు కదా, అందువల్ల అలా ఉందేమో. కాసేపటికి అదే తగ్గుతుందిలేండి. కాస్త కళ్ళు మూసుకుని పడుకోండి. అమ్మా, నిద్ర వచ్చేస్తుంది. అబ్బా, ఏంటి ఎంత మత్తుగా నిద్ర పట్టేసింది? రాత్రి నేను ఏమైనా చేశానంటావా అసలు? ఏంటో ఈ నిద్ర మత్తులో ఏం చేశానో ఏంటో, చేయలేదో. సర్లే, లేద్దాం మెల్లిగా. అమ్మా, అబ్బా, ఏంటో, అబ్బా, అమ్మయ్య. ఈ మాయదారి దానికి పూజలు వచ్చినాయంటే పూలు కొత్తానికి వెళ్తుంది ఇది. పూజలు పునస్కారాలు దేవుడు అరిసిస్తాడేటే మాయదారి దాన. ఏంటి చేసానంటావా? రాత్రి చేయలేదంటావా? నాకు అర్థం కావట్లేదు. ఏంటి చేసే ఉంటాను, ఏమో చేసే ఉంటా. ఏమండి, ఏంటండి తెగ ఆలోచించేస్తున్నారు? రాత్రంతా మీరు నిద్ర లేకుండా చేశారండి. ఇన్నాళ్ళ కోరికని చాలా బాగా తీర్చారండి. నిజమా? మరి నాకేంటి మొత్తగా నిద్రపడేసింది? పాలు తాగిన తర్వాత ఏం అర్థం కావట్లేదు. గోపాల్, నువ్వు పాలు తాగిన తర్వాత నాకు నిద్ర లేకుండా చేసావు. దానివల్ల నీకు ఒళ్ళు నొప్పులు, నీరసం వచ్చిందన్నమాట. అందువల్లే నీకు కాఫీ తీసుకొచ్చా, చాలా స్ట్రాంగ్గా పెట్టా. తాగు డార్లింగ్, తాగు. నిజంగా చేశారు. అవునా? ఈ మాయదారి మొగుడికి పెళ్లి కల ఉట్టుపడిపోతుంది. వీడు తాగి కాఫీలో ఇసం కలప.
దీంతో ఎక్సకాలం గుసగుసలోనే రెచ్చిపోతున్నారు. బాగా మండినట్టుంది దీనికి. ఇంత మోసం చేశారా మా ఐదారు మొగడా, నీకు పోయే కాలం రాను. ఆకపోయే కాలం అంటే రెండో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటేను. ఇది నన్ను ఏం చేస్తుంది? నన్ను అడిగి ఓడేలేడు. ఇదేం పీకలేదు నన్ను. బావా, ఓ బావా, వచ్చేవా అన్నయ్య, రా అన్నయ్య. నన్ను ఎంత మోసం చేశాడు అడుగు అన్నయ్య. అన్నయ్య అడుగు అన్నయ్య. అన్నయ్య అడుగు అన్నయ్య, నువ్వు అడుగు. అసలు ఈ పని ఎంత చేశారు అడుగు అన్నయ్య. నువ్వా శంకరం బావా? అలా కూర్చో. మా చెల్లిని ఎంత మాయ చేసావురా నువ్వు. సరే గాని ఈ వయసులో ఇదేం పని బావా? రెండో పెళ్లి కావాల్సి వచ్చిందా నీకు? మా చెల్లికి అన్యాయం చేస్తావు నువ్వు. వందలా నీ చెల్లి గొన్నేనుగులాగా. ఎంత మాటనో బావా. ఇద్దరు కలిసి పిల్లలు కన్నారు, వాళ్ళకు పెళ్లిళ్ళు చేశారు, మనవలు కూడా ఎత్తారు. బావా, నీకు ఈ వయసులో ఈ జబ్బేంటి? ఈ మా ఐదారు తగలగానే మా చెల్లికి అన్యాయం చేస్తావా? మా చెల్లిని తింగరదాల్లా కనిపించిందా? అంటే అడిగి వాళ్ళు లేరానా? అవా నా బంగారాన్ని ఏమనుకో. కావాలంటే నీ చెల్లిని తీసుకుపో. ఏంటి ఇది నీ బంగారమా? దీన్ని తెచ్చుకున్నావని మా చెల్లెలు తీసుకుపోవాలా? నా చెల్లెలు నీ జీవిత భాగస్వామి. నా చెల్లెలు ఎక్కడికి వెళ్దాం, ఇక్కడే ఉంటది. అలాంటప్పుడు ఈ జగడాలు ఎందుకు? ఇదో గదిలో అదో గదిలో ఉంటారు. నా చెల్లిని ఎంత బాధ పెట్టావు బావా. బావా, ఆడది ఎన్ని బాధలను భరిస్తుంది, కానీ సవితి పోరు మాత్రం భరిస్తుంది. ఈ చెల్లినే నా బంగారం పల్లెత్తు మాట కూడా అందో. నువ్వు నిశ్చింతగా వెళ్ళి రావచ్చు. భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకోవడం నేరమని నీకు తెలీదా? కళ్ళు మూసుకుపోనియా? తెలుసు. నీ చెల్లెల అంగీకారంతోనే రెండో పెళ్లి చేసుకున్నాను. వస్తుంది కదా, ఎంత అమాయకురాలువే. మా చెల్లెడు అంగీకారమా? ఏంటది? నీ చెల్లి తనకు ఆరోగ్యం బాగోలేదని కాగితాలు మీద సంతకం పెట్టించింది. ఆ కాగితం నా దగ్గర ఉంది. అర్థమైందా? అందుకే రెండో పెళ్లి చేసుకున్నాను. అమాయకురాలు, నువ్వు చేసిన తింగర పనికి ఇప్పుడు నేనేం చేయగలనే? బావా, నువ్వు నా చెల్లిని అమాయకురాలు చేసి చాలా మోసం చేసి సంతకం పెట్టించేసుకున్నావు. దేవుడు నిన్ను క్షమించడు. మా చెల్లికి అన్నగా నేనేమి చేయలేకపోయినా మా చెల్లి ఉసురు నీకు తప్పకుండా తగ్గుతుంది. సరే చెల్లి, నువ్వు జాగ్రత్త, అంతా దేవుడే చూసుకుంటాడు. అన్నయ్య నన్ను వదిలి వెళ్ళొద్దు అన్నయ్య. ఈ మాయదారి ముందు పిచ్చిలో పడి నన్ను చంపినా చంపేద్దాడు అన్నయ్య. వదిలి వెళ్ళొద్దు అన్నయ్య. వాగన్నయ్య ఉండన్నయ్య. అదే అన్నయ్య, నువ్వు మళ్ళీ వచ్చినప్పటికి చెల్లి ఉండదు. వెలుగు అన్నయ్య. ఈయనేంటి ఇంకా ఇంటికి రాలేదు? ఈరోజు రెండో రోజు తెలుసు కదా. ఏమండి వచ్చారా? ఇంత లేట్ ఏంటి? చదువుదామని డబ్బుల కోసం బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను కదా, అవ్వద్దా? 25 లక్షలు తీసుకొచ్చా. పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చేటప్పటికి ఈ టైం అయింది. అర్థమైందా? సరే, ఆ డబ్బులు ఇలా ఇవ్వండి, బీరువాలో పెడతాను. ఏమండి, చాలాసేపటి నుంచి మీకోసం ఎదురు చూస్తున్నానండి. తొందరగా రెడీ అయ్యి రండి. మీకు పంచదార నీళ్ళు కలిపి తీసుకొస్తా. ఎందుకంటే మీకు వేడి చేసింది అన్నారు కదా. వెళ్ళి మీరు రెడీ అయ్యి రండి. రాత్రి తినేసానా? చేశానంటావా చేయలేదా?
తీసేసి ఉంటాను. ఇవాళ కూడా ఎరగ తీసేయాలి. ఏమండి తాగండి, నా మీద ఎంత ప్రేమ నీకు. తాగండి ముందు మీరు. నేను జగదేక వీరుణ్ణి, నువ్వు వస్తులోక సుందరి. పాట పాడుకుందామా? పాట పాట పాడు గోపాల్, నువ్వే పాడు. పాట పాడాలంటావా? బన్నీ తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ, అమ్మ నీ నున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. అబ్బా మీరు పాడండి చాలండి, ముందు పాలు తాగండి. తాగరా నా మగడా, తాగు. సరే ఇక పడుకోండి. ఇదేంటి సౌదామిని, రాత్రిలాగి ఈవేళ కూడా మత్తుగా ఉందేంటి? కళ్ళు మూతలడిపోతున్నాయి. వా అదేం లేదు, పడుకోండి. గోపాల్, రాత్రి నీకు నాకు అసలు నిద్ర లేదు. నేను లెగ్గొడతాను కదా, పడుకో. సరే సౌదామిని, నువ్వు ఎప్పుడు లేపితే అప్పుడే మొదలెడదాం. ఒకసేపు పడుకుంటాను, లేపటం మర్చిపోకే. మందు బిళ్ళలు బాగానే పనిచేసినాయి. మత్తుగానే పడుకున్నాడు. ఇక నా పని మొదలు పెట్టేస్తాను. వీడికి రెండో పెళ్ళం కావాలంట. వీడికి నేను లవర్నంట. నీలాంటి కకృతి అమరాల్ని ఎంతమందిని చూసుంటానో. నీ బంగారంతో పాటు నీ డబ్బంతా దోచేస్తాను రా. రేపు పొద్దుట నీ పెళ్ళం చేతిలో దెబ్బలే. లక్షలు నా పంట పండిపోయిందిరా. ఇది నాకు బాగా దొరికాడు. ఇంకా చేతికి ఉంగరం ఉన్నట్టున్నది. ఇది కూడా మిగిలినవి నీకు, ఇది కూడా పీకేస్తా. రే గోపాలు, గోపాలు, ఇంక నీ పని గోవిందరా. గోవింద, నా బుట్టలో బలి పడ్డావురా. నీ పని గోవిందా గోవిందా. ఇలాగే మొత్తం ఉంటుంది, నాకేం అర్థం కావట్లేదు. బాబు నువ్వు వచ్చి ఉంగరాలు
అమ్మో బాబాయ్ సౌదాంని తలుపు తీసి ఉందండి. అయ్యి బాబాయ్ ఇది జంప్ అయిపోయిందా? ఇదేంటి భోజనాలు పెట్టారు? ఇది ఎక్కడికి వెళ్ళింది? ఇది లోపలే పడుకుంది కుర్రెట్టి మరిని. ఈ గుండు ఎవరు పెట్టారంట? వచ్చాయ్ సుశీలా. అమ్మో నాకేదో డౌట్గా ఉంది. ఎందుకే నా సౌదామిని ఏమైపోయింది? నా పిల్లలు ఏమైనా చేసిందా దాన్ని? ఇది అది కొట్లాడుకున్నారా? అమ్మో అయ్యో బాబోయ్ నా డబ్బు కూడా పోయింది బాబోయ్, బంగారం పోయింది. అయ్యో అమ్మో అయ్యో సుశీల నిండా ముంచేసిందే, బంగారం పోయింది, డబ్బు కూడా అదే పట్టుకుంటుందండి దొంగముండా బాబోయ్. నేనేం చేయాలి ఇప్పుడు? చిన్నపిల్లలాగా ఏడుస్తున్నారేటండి, అది మంచిది కాదని నేను చెప్పాను కదండి మీకు. ఈ గౌరవం నేను తట్టుకోలేనే. నిన్ను ప్రేమించాను, నువ్వు లేకపోతే నేను లేనన్నదే మాయలేడి. ఎంత మోసం చేస్తుందా దొంగముండా. నీ ముఖం ప్రేమ, అది నీ డబ్బు గురించి వచ్చింది. ఎన్నో మాయ మాటలు చెప్పిందే, నేను నమ్మేశాను. నిన్ను మోసం చేస్తే వచ్చింది. అయ్యో నాకు ఇలా జరుగుతారు. ఎంత మోసం చేసిందే, ఎంత మోసం. సర్లే అడగండి. మా అన్నయ్యకి ఫోన్ చేస్తాను. మా అన్నయ్య అంతా చూసుకుంటాడు. నేను పోయింది నా కర్మ. ఆ రోజు నా బావ ఇంటికి వస్తే నేను అన్నాను మాట్లాడినాను. చెప్తున్నాను కదండి, మా అన్నయ్య చూసుకుంటాడు. ఫోన్ ఎత్తడేమోనే, ఆ బతుకు ఇలాగ అయిపోతాను అనుకోలేదేమో. నాకు అదే చాలు. తెల్లారుజామున మొదలెట్టారు, ఊరుకోండి. నా బంగారం డబ్బు లెక్కెత్తే అరకోటి పైనే ఉంటది. పట్టుకుపోయింది. నిన్ను అనవసరంగా ఎన్నెన్నో మాట్లాడి దాన్ని చూసుకుని నిన్ను చులకనగా మాట్లాడానే. ఇప్పటికైనా పోలీసులకి ఫోన్ చేసి చెప్తాను. అవసరం లేదులే బావా, ఆల్రెడీ పోలీసులు దానికోసం వెతుకుతున్నారట. నీది 27వ కేసు అట. ఇప్పటి వరకే 26 మందిని మోసం చేసిందట. పోలీసులు దానికోసం వెతుకుతున్నారు. నీది 27వ కేసు అట. దానికి ఇదే పని అంట. అది పెద్ద కిలాడి, అదే పెద్ద జగజ్జంత్రి. నీకు అర్థం కాలేదు అంతే, అర్థమైందా? నా రెండో పెడమా అన్నావు, అది నీ గుండెకాయల మీద అన్నీ వెళ్ళిపోయింది. ఇప్పుడు నన్ను క్షమించు బావా, నిన్ను అనరాని మాట్లాడినాను, నన్ను క్షమించు బావా. సరే, ఇప్పటికైనా మీలో మార్పు వచ్చింది, చాలా సంతోషం. భార్య ఎప్పటికీ భార్య, బయటది ఎప్పటికీ భార్య కాదు. దానికి డబ్బులు అవసరమై వచ్చింది, నిన్ను బుట్రా చేసుకుంది, దాని పని అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. నేను మిమ్మల్ని క్షమించడం ఏంటండి? నేను కొన్నానుగా నాన్న, ఎన్నెన్నో మాట్లాడినాను. నన్ను క్షమించు. ఊరుకోండి, మీరు మారారు, అదే చాలు. సరే బావా, ఎన్నన్నా భార్య నిన్ను తిట్టుకున్నా భర్త కోసం భరిస్తుంది, అర్థమైందా? నీ కోసం భరించింది. నువ్వెంత తప్పు చేసినా నువ్వు నా బావగారు బావ కోరేవాడు బామ్మర్ది. ఇక నుంచైనా సంతోషంగా ఉండండి. ఆ కేసు సంగతి ఏదో నేను చూస్తాను. ఆ డబ్బు పోలీసులతో కట్టించి తీసుకొచ్చి నీకు ఇస్తాను. ఎందుకంటే నువ్వు నా బావే, నా చెల్లి గురించి నాకు తప్పదు. ఇక నుంచైనా నా చెల్లి చాలా మంచిది, నా చెల్లిని చాలా జాగ్రత్తగా చూసుకో బావా. సరే బావా, ఇక నేను ఉంటాను, నేను ఆ పనిలో ఉంటాను. సరే బావా, జాగ్రత్తగా బావా. నాకు బుద్ధి వచ్చింది బావా. ఇక నుంచి నీ చెల్లికి ఏ లోటు లేకుండా చూసుకుంటాను బావా. జాగ్రత్తగా బావా. నన్ను క్షమించే, నిన్నెన్ని మాట్లాడినా.